చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే గత కొంతకాలంగా అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న మూర్తి నాయుడు ఆయనకి ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నేపథ్యంలో కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారం నుంచి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడంతో ఆయన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం ఆయనకి అనారోగ్యం మరింత తీవ్రంగా విషమించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రామ్మూర్తి నాయుడుకి సంబంధించి ఆరోగ్యం పరిస్థితులపైన ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలపైన కూడా చంద్రబాబు నాయుడు ఆసుపత్రి సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్స్ కూడా ఎప్పటికప్పుడు వైద్యులు చంద్రబాబు నాయుడుకి సమాచారం అందిస్తూనే ఉంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం మరింత తీవ్రంగా విషమించడంతో ఇటు నారా లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ యొక్క పర్యటనను వెంటనే రద్దు చేసుకొని హైదరాబాద్ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హాస్పిటల్ దగ్గర చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అలాగే కొడుకు నారా రోహిత్ కూడా హాస్పిటల్ దగ్గర ఉండి అక్కడ పరిస్థితిని కూడా అంతా చూసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హాజరవుతున్నారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ కు చేరుకొని అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ కూడా చేరుకుంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన నిన్న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి కొంతమంది కేంద్ర మంత్రులు కలిసారు. ఆ కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత వాస్తవానికి ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనైతే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో పాటు మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకుని ఆయన కూడా వెంటనే హాస్పిటల్ కూడా చేరుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే రామ్మూర్తి నాయుడికి సంబంధించి చూసుకుంటే చంద్రగిరిలో 1995లో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన అక్కడి నుంచి పోటీ చేయించారు. ఆయన కూడా విజయం సాధించారు. ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి రికార్డు కూడా ఆయనకు ఉంది. దాంతో పాటు చంద్రకి సంబంధించి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏవైతే రాజకీయ వ్యవహారాలు ఉంటాయో అలాగే టీడీపీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రామ్మూర్తి నాయుడు దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడుకి రాజకీయ పరిస్థితులకు సంబంధించి సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్టీకి అండగా కూడా నిలిచినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే రామ్మూర్తి నాయుడుకి ఉంది. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి విషమించడం, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేవడంతో ఇప్పుడు కొంత దిగ్భ్రాంతిలో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో అయినటువంటి నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా మనకి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించి కూడా వాళ్ళకి వివాహానికి కూడా ముహూర్తాలు చూసుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇలాంటి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొంత ఆలోచనలు అయితే టీడీపీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, అలాగే నారా కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకరంగా చెందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మిగతా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దానిపైన సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.